Hello students, welcome to Quant with Heinz. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 24 జూన్ 2025 క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయబోతున్నాము. లాస్ట్ టైం కమెంట్ సెషన్లో అడిగారు చాలామంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పీవైక్యూస్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ చేయమని తెలుగులో. సో ఐఎమ్ హియర్ బ్యాక్. ఈ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ నేను క్వాంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ తర్వాత కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆఫ్టర్ మ్యాథ్స్ సెక్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ నేను శ్రీనివాస్ రామానుజన్కి డెడికేట్ చేస్తున్నాను, ఇండియన్ మ్యాథమెటిషియన్ లెజెండ్. ఈ క్వశ్చన్ పేపర్ టిప్ ఏమి ఇవ్వదలుచుకున్నానంటే 1 to 20 టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. క్వశ్చన్ పేపర్ డిస్కషన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ జామెట్రిక్ క్వశ్చన్. సర్ఫేస్ ఏరియా అడిగారు, మనకు తెలుసు 4πr² అని, రేడియస్ ఇచ్చారు 14 అని, పై వాల్యూ 22/7, రేడియస్ 14 into 14, 7 2 times, 14 into 2 28, 28 into 4 11, 112 into 22, 2తో మల్టిప్లై చేస్తే 2 to 4 into 11, 2 to 4తో మల్టిప్లై ఎలా చేయాలి, 11తో సింప్లీ అడిషన్, ఇలాగా 2 4 6 4, ఆప్షన్ 4. సెకండ్ క్వశ్చన్ రీజనింగ్. ఇక్కడ 1 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్. ఆడ్ డిజిట్కి 1 యాడ్ చేయమంటున్నారు, ఈవెన్ డిజిట్కి 2 సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. చేశాక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్ విల్ బి థర్డ్ ఫ్రమ్ ది రైట్. ఇక్కడ ఆర్డర్ చేంజ్ అవ్వలేదు నెంబర్స్వి, కాకపోతే చేంజ్ చేశారు. థర్డ్ ఫ్రమ్ ది రైట్ అంటే ఇది 4 డిజిట్ అనేది ఈవెన్ కాబట్టి మనం -2 సబ్ట్రాక్ట్ చేయాలి. 4 - 2 మనకి 2 వస్తుంది, ఆప్షన్ 4. ఇక్కడ రీజనింగ్ ఫిఫ్త్ క్వశ్చన్ నెంబర్ సిరీస్. ఈ క్వశ్చన్ మార్క్లో వాల్యూ కనుక్కోమంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఏ థాట్ వస్తుందంటే 7 రావాలంటే 4ని 2తో మల్టిప్లై చేసి -1 చేస్తే మనకి 7 వస్తుంది. 13 రావాలంటే -1 చేస్తే మనకి 13 వస్తుంది డబల్ చేసి. కానీ 24 ఇచ్చారు, అప్పుడు -2 చేయాల్సి వస్తుంది 24 రావడానికి. 24 into 2 48, -6 చేస్తే మనకి 42 వస్తుంది. ఇదేం స్పెసిఫిక్ ప్యాటర్న్, ఫిక్స్డ్ ప్యాటర్న్ లేదు కాబట్టి ఇది ఆప్షన్ ఇలా చేయకూడదు. మనం వేరే అప్రోచ్ చూద్దాము. ఇక్కడ 7 వీటి మధ్యన ఉన్న డిఫరెన్స్ 3, 7 ఇంకా 13 మధ్యన 6, 13 ఇంకా 24, 7 + 4 11, 24 ఇంకా 42, 6 + 10 + 2 18. దీని మధ్యన కూడా ఏ ప్యాటర్న్ కనిపించట్లేదు. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ చూద్దాము. సెకండ్ స్టెప్ 3, వీటి డిఫరెన్స్ 5, వీటి డిఫరెన్స్ 7, 3 5 7 ఆడ్ నెంబర్స్. 7 తర్వాత 9, 18 + 9 27. మళ్ళీ 42కి యాడ్ చేయాలి, 42 + 27 69. దట్ ఈస్ ఆప్షన్ 3. ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ జామెట్రీ క్వశ్చన్. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటర్ ఇచ్చారు. క్వాడ్రిలేటర్ అంటే 4 సైడ్స్ ఉన్నది, ఒక ర్యాండమ్ ABCD అని ఇచ్చారు. ద లెంగ్త్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ వర్టిసెస్ B and D టు డయాగ్నల్ AC are 12 centimeters and 15 centimeters. ఇక్కడ డయాగ్నల్కి ఆపోజిట్ వర్టిసెస్ నుంచి లైన్ గీస్తే అది 90 degrees అని ఉంది. ఆ లెంగ్స్ హైట్స్ మనకి 12 ఇంకా 15 అని ఇచ్చారు. డయాగ్నల్ లెంగ్త్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ మీకు ఇది ఎగ్జామ్లో ఇవ్వరు, మీకు అర్థం అవ్వాలని నేను ఈ ఫార్ములా మీకు ఇచ్చాను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా డెరివేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏరియా 324 = ½ ఇంటూ డయాగ్నల్ మనం కనుక్కోవాలి. H1 12 + 15, 12 + 15 27. కాబట్టి 324 ఇక్కడ 2 డివైడ్ అవుతుంది, అక్కడికి వెళ్తే మల్టిప్లై అవుతుంది. ఇక్కడ దీని వాల్యూ 27, ఇక్కడ మల్టిప్లై అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది.
9 3s are 27, 9 3s are 27, 32 minus 27, 5, 54, 9 6 are 54, 3 1 3, 12 times. 12 into 2, 24. So length of diagonal is 24, option 1. 7th question ఇక్కడ మనకి 10.1 క్యూబ్ వాల్యూ కనుక్కోమంటున్నారు యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీ. ఇక్కడ మనము ఇది డెసిమల్ కాసేపు తీసేద్దాము, అప్పుడు మనకి 101 క్యూబ్ మిగులుతుంది. డెసిమల్ ఉండాలంటే 0.1 క్యూబ్. 101 క్యూబ్ మనం 100 + 1 అని రాయొచ్చు. ఇది కాసేపు పక్కన పెడదాము. మనకి a + b హోల్ క్యూబ్ ఫార్ములా మనకు తెలుసు. a³ + b³ + 3a² b + 3ab². అది అప్లై చేస్తాము. a అంటే 100, b అంటే 1. 100³ + 1³ 1, 3a² 100² ఇంటూ 1. 1తో ఏది మల్టిప్లై చేసినా అదే వస్తుంది కాబట్టి అవసరం లేదు. 1². ఇక్కడ 100ని మనం 10² అని రాసుకుందాము. క్యూబ్ a⁴m n = a⁴mn అంటే 10⁶ అని అర్థం. 10⁶ అంటే 6 zeros ఉంటాయి. 1 2 3 4 5 6 zeros ఉన్నాయి. +1 3 అగైన్ సేమ్. 10⁴ అంటే 4 సున్నాలు. 1 2 3 4 +3 ఇంటూ 2 zeros. ఈ రెండింటిని యాడ్ చేసేద్దాము. 0 3 100. 1 కూడా యాడ్ చేసేద్దాము. 1 మిగులుతుంది కాబట్టి ఇక్కడ మనము ఈ వాల్యూ యాడ్ చేయాలి. 30301 కాబట్టి మనకి ఆన్సర్ 030,301. 1030301 విత్ డెసిమల్ అంటే ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ నుంచి 3 డెసిమల్స్ అంటే ఇక్కడ వస్తుంది డెసిమల్. కాబట్టి మన ఆన్సర్ 1030.301 ఆప్షన్ 2. ఇక 10th క్వశ్చన్ ఇన్కమ్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం 15% ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. ముందుగా శాలరీ 70,000 ఉంది. ఇన్కమ్ 2 years తర్వాత ఎంత అవుతుంది కనుక్కోమంటున్నారు. మనం ముందుగా అర్థం చేసుకున్నాము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లికేషన్. ఎందుకంటే 15% కాన్స్టెంట్గా ఫిక్స్డ్గా అంతే పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. కాబట్టి మనం పాపులేషన్ సమ్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఇదే కాన్సెప్ట్ అప్లికేషన్ మనం అప్లై చేస్తాము. 70,000 + 1 + రేట్ 15% ఇచ్చారు పర్ ఇయర్ బై 100 2 yearsకి కాబట్టి 2. 70,000 ఇంటూ 100 + 15 115 హోల్ స్క్వేర్. డినామినేటర్ 100 ఇంటూ 100. 4 zeros ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. మనకు మిగిలింది 7 ఇంటూ 115 హోల్ స్క్వేర్. 115 హోల్ స్క్వేర్ మనం ఎలా కనుక్కుంటాము? ఏదైనా నెంబర్ 5తో ఎండ్ అవుతే 5² 25 రాసేస్తాము. మిగిలిన నెంబర్ని దాని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేస్తాము. 11 + 1 12. 11 ఇంటూ 12 132 25 పక్కన రాసేస్తాము. కాబట్టి మన ఆన్సర్ 7 ఇంటూ 13225. 13225 ఇంటూ 7 7 5s are 35. 7 2s are 14. 14 + 3 17. 7 2s are 14 + 1 15. 7 3s are 21 + 1 22. 7 + 2 9. కాబట్టి మన ఆన్సర్ 2 సంవత్సరాల తర్వాత అతని శాలరీ 92,575 ఆప్షన్ 3. Coming to 14th question, ratio proportion question. Fourth proportion. If the fourth proportion to p, 4 and 3 is 6, then find the value of p. If a, b, c and d are in proportion, then a into d equals to b into c. That means
p into 6 is equals to 4 into 3. p into 6 equals to 4 into 3. 4 3 times is 12. 6 1 time, 6 2 times cancel. That means p equals to 2. Option 4. Here 16th question, percentage question. 1 by 2 is what percentage of 1 by 40? Here we are comparing 1 by 20 with 1 by 40. That means 1 by 20 should be in numerator and 1 by 40 should be in the denominator. Percentage means into 100. If this value goes to numerator, it reciprocates. That means 1 by 40 becomes 40 by 1 into 100. 2 1 2 times. 2 into 100, 200 percentage. Option 3. The question average. Average of 8 numbers ఇచ్చారు అంటే x1 x8. యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ 8 కాబట్టి దీని యావరేజ్ 16 అని ఇచ్చారు. ద యావరేజ్ ఆఫ్ 6 ఆఫ్ దీస్ నెంబర్స్ 6. ఇక్కడ నెంబర్ 6 ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 6 ఈక్వల్స్ టు 16. ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 2 నెంబర్స్, ఇక్కడ 8 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయి, అంటే రిమైనింగ్ 7 8 యావరేజ్ అంటే బై 2. మనకి ఇక్కడ నుంచి మనకి 8 నెంబర్స్ సమ్ వస్తుంది. సో x ఈక్వల్స్ టు 16 టైమ్స్ 8. ఇక్కడ నుంచి ఓన్లీ ఫస్ట్ 6 నెంబర్స్ సమ్ మనకు వస్తుంది 16 టైమ్స్ 6. కానీ మనకి ఇక్కడ 7 8 నెంబర్స్ది అడిగారు, అంటే మనము ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 సబ్ట్రాక్ట్ చేయాలి. 16 టైమ్స్ 8 మైనస్ 16 టైమ్స్ 6 బై 2. ఇక్కడ మనం 16 కామన్ తీస్తే 8 మైనస్ 6. 8 మైనస్ 6 ఇస్ నథింగ్ బట్ 2. 2 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఆన్సర్ 16 వస్తుంది. ఆప్షన్ 3. ఇక్కడ 20th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 5 సాలిడ్ క్యూబ్స్. ఇక్కడ చూసినట్లయితే ఈ ఏ 5 ఉన్నాయి, ఇది ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 592704 అని ఇచ్చారు. ఆ జాయింట్ ఎండ్ టు ఎండ్ టు ఫార్మ్ క్యూబైడ్. ఇవన్నీ క్యూబ్స్ అని పక్క పక్కన పెడితే ఒక పెద్ద క్యూబైడ్ అయ్యింది. క్యూబైడ్కి లెంగ్త్ 5a, ఎందుకంటే a ప్లస్ ఏ 5 టైమ్స్ కాబట్టి 5a. హైట్ ఇంకా బ్రెత్ సేమ్ ఏనే. వాళ్ళు ఏమడుగుతున్నారంటే లేటరల్ సర్ఫేస్ ఆఫ్ దిస్ క్యూబైడ్ ఎంత అని అడుగుతున్నారు. మనకు ఫార్ములా తెలుసు, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబైడ్ 2 టైమ్స్ ఆఫ్ లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, అంటే 2 టైమ్స్ ఆఫ్ లెంగ్త్ 5a బ్రెత్ a ప్లస్ బ్రెత్ a ఇంటూ హైట్ a. 5a స్క్వేర్, ఇది a ఇంటూ a స్క్వేర్, కాబట్టి 6a స్క్వేర్. 12a స్క్వేర్ వాల్యూ మనం కనుక్కోవాలి. అది కనుక్కోవాలంటే మనము ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కోవాలి. అది ఈ ఇన్ఫర్మేషన్ మనకు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇచ్చారు, అక్కడ నుంచి మనం ఏ వాల్యూ కనుక్కుంటే మనం 12a స్క్వేర్ మనకి సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఏ క్యూబ్ ఈక్వల్స్ టు 5,92,704. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 04, ఇది 4తో డివిజిబుల్ అవుతుంది ఈ నెంబర్. 4 కామన్ తీస్తే 4 1 9 1 లెఫ్ట్ 19 4 4 16 3 32 4 8 32 4 1s are 4 3 left 4 7s are 28 2 left 6 మళ్ళీ 176. ఇది 8 లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి ఈ నెంబర్ మొత్తం 8తో డివిజిబుల్ అవుతుంది, కాబట్టి మనం 8 కామన్ తీయచ్చు. 8 1s are 8 68 8 8 64 68 minus 64 4 41 8 5s are 40 1 left 8 2s are 16 మళ్ళీ 1 left 8 2s are 16. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవ్వదు, 2 రిమైండర్, కాబట్టి మనం ఓన్లీ 2 ఒకటే కామన్ తీయచ్చు. 2 2s are 1 2 6 are 12 1, కాబట్టి 8 స్క్వేర్
9 + 1 10 18. 18 అంటే 9తో డివైడ్ అవుతుంది. 9 9 2s 18 281 9 9s 81 square 3 square 9 + 1 10 10 + 2 12 అంటే ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. 3 3 1 3 4 3 2 square whole cube 8 2 cube కాబట్టి 3 cube 343 is nothing but 7 cube. కాబట్టి ఏ వాల్యూ మనకి ఏమొచ్చిందంటే క్యూబ్ రూట్ అంటే 2 square into 3 into 7 4 into 21 మనకి ఏ వాల్యూ సైడ్ 84 వాల్యూ వచ్చింది. సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది 12 into 84 whole square. మనకు తెలుసు 4 యూనిట్స్ డిజిట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి 4 8 2 3 కాబట్టి మనం యూనిట్ మొత్తం లిటరల్గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం యూనిట్ డిజిట్స్తో వెళ్ళిపోదాము. 2 into 4 square 4 square 16 అంటే 6 6 into 12 12 times యూనిట్ డిజిట్ 2 యూనిట్ డిజిట్ 2 కాబట్టి ఆప్షన్ 3. 22nd క్వశ్చన్ సింప్లిఫికేషన్ బాడ్మాస్ రూల్ అప్లికేషన్. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 4/6ని క్యాన్సిల్ చేయొచ్చు 2 times 3 times. కాబట్టి మనకి ఏం మిగులుతుందంటే 1/7/8 + 2/3. మనకి తెలుసు ఈ డివిజన్ 6/2ని కన్వర్ట్ చేస్తే మల్టిప్లికేషన్ అప్పుడు రెసిప్రోకేట్ అవుతుంది 6/29 29/6 అవుతుంది. ఇప్పుడు మనం ఈ వాల్యూ కనుక్కొని దాన్ని రెసిప్రోకేట్ చేయాలి ఎందుకంటే 1/, ఉంది కాబట్టి వాల్యూ 7/8 + 2/3 8 3 కామన్ ఏం లేదు కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. 7 into 3 + 2 into 8/8 into 3 7 3 times 21 2 into 8 16 8 3 times 24 కాబట్టి మనకి డినామినేటర్ వాల్యూ 37/24 వచ్చింది. దాని 1/, ఈ వాల్యూ మనకి రెసిప్రోకేట్ అవుతుంది అప్పుడు 24/37 into 29/6 6 into 4 times కాబట్టి మన ఆన్సర్ 29 into 4/37. ఆప్షన్స్లో అంతా డినామినేటర్ అంతా 37 ఉంది. మనకి న్యూమరేటర్ కావాలి 9 4 6 అంటే యూనిట్ డిజిట్ 6 మనకి రావాలి. ఇక్కడ 7 into 3 21 1 + 5 6 కాబట్టి ఆప్షన్ 1. ఇప్పుడు ఆప్షన్ 2కి వస్తే 7 3 21 + 0 1 + 0 0 కాబట్టి యూనిట్ డిజిట్ 0 వచ్చింది కాబట్టి ఆప్షన్ కాదు. మళ్ళీ 1 + 3 4 యూనిట్ డిజిట్ ఇది కాదు. 1 + 1 2 యూనిట్ డిజిట్ కాబట్టి ఇది కూడా కాదు. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక 24th క్వశ్చన్ 4 chairs 4 tables కాస్ట్ మనకి 7,000 ఇచ్చారు. ఈచ్ చైర్ కాస్ట్ x ఈచ్ టేబుల్ కాస్ట్ y అనుకుందాము. మనకి 6 chairs ఇంకా 5 tables కాస్ట్ కూడా ఇచ్చారు 8,000 రూపీస్ అని 8,800 రూపీస్ అని. మనకి 16 chairs ఇంకా 2 tables కాస్ట్ కనుక్కోమంటున్నారు. మనం ఇక్కడ 2 కామన్ తీస్తే 8x + y వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 4 మనం కామన్ తీయచ్చు అప్పుడు మనకి x + y వాల్యూ వస్తుంది 7,000/4 దాని వాల్యూ 1750. 7,000/2 3,500 3,500/2 1,750. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని మనము సాల్వ్ చేయాలి. సెకండ్ -1 సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేస్తే మనకి 2x + y వాల్యూ వస్తుంది. 8,800 - 7,000 1,800. ఇది మనకి థర్డ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చింది. x + y 1,750. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి x వాల్యూ 50 వచ్చింది.
ఇక్కడ ఎక్స్ వాల్యూ 50 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వై వాల్యూ 1700 వచ్చింది. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 8 times of 50 is 400 plus 1700 అంటే 2100 into 2 ఆన్సర్ మనకి 4200. ఆప్షన్ 2. 26th question. Akash sold an article at a loss of 17%. మనం కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుందాము, ఇక్కడ లాస్ 17% ఇచ్చారు. అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 100% minus 17%, 83% of x. If he had bought the item at 5% less and had sold it for 310 rupees more, then he would have gained 20%. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇఫ్ హీ హ్యాడ్ బాట్, ఒకవేళ అతను 5% లెస్ అంటే కాస్ట్ ప్రైస్ మీద 5% తగ్గించాలి. ఇలా చేస్తే అండ్ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ 310 rupees మోర్, ఇక్కడ ఆల్రెడీ మనకి సెల్లింగ్ ప్రైస్ ఇంత వచ్చింది, దీనికన్నా ఎక్కువ 310 rupees ఎక్కువకి అమ్మితే అంటే 3 + 310 rupees మోర్, అప్పుడు అతనికి 20% గెయిన్ వచ్చేది. గెయిన్ కాబట్టి మనం పాజిటివ్ రాస్తున్నాము. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, గెయిన్ పర్సంటేజ్ వచ్చింది. ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. గెయిన్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఎస్పి 0.83x ప్లస్ 310, కాస్ట్ ప్రైస్ ఇది 0.95x కాబట్టి మనం డైరెక్ట్ 0.95x రాసేద్దాము బై సిపి 0.95x. ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే మనకి 1/5 వస్తుంది. ఈ 1/5 19 times, 19 5 95 కాబట్టి 0.19x ఈక్వల్స్ టు 310 మైనస్ 0.9x ప్లస్ 0.3x ఈక్వల్స్ టు 0.12x. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే పాజిటివ్ అవుతుంది కాబట్టి 0.12x ఈక్వల్స్ టు 310. 19 + 12 31 అంటే 0.31x ఈక్వల్స్ టు 310. 0.01 10 times. మనకి డెసిమల్ రైట్ సైడ్ పంపిస్తే జీరోస్ 1 2 3 కాబట్టి కాస్ట్ ప్రైస్ 1000 rupees. ఆప్షన్ 3. ఇక 38th క్వశ్చన్ టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్. రతి ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ ఏ టు బి ఇఫ్ హీ డ్రైవ్స్, ఒకవేళ 1/3 ఆఫ్ నార్మల్ స్పీడ్న అతను డ్రైవ్ చేస్తే ఆబ్వియస్లీ తక్కువ స్పీడ్తో వెళ్తున్నాడు కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. 50 minutes లేట్ అంటే 50 minutes ఎక్కువ పట్టింది ప్లస్ 50. Find the time that Rati would take to travel from city A to B if she drove at normal speed na వెళ్తే సేమ్ డిస్టెన్స్ ఎంత టైం పడుతుంది అంటే టీ వాల్యూ మనల్ని కనుక్కోమంటున్నారు. మనం సింప్లీ డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం ఫామ్లో మనం అప్లై చేస్తాము. ఫస్ట్ డిస్టెన్స్ సేమ్ ఉంది అంటే S1 T1 ఈక్వల్స్ టు S2 T2, S/3 T plus 50 ఈక్వల్స్ టు S ఇంటూ టీ. ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్ 3కి పంపిద్దాము, అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ 3t + 50, 2t ఈక్వల్స్ టు 50 అంటే టీ మనకి 25 వచ్చింది ఇన్ మినిట్స్. దట్ ఈస్ ఆప్షన్ 1. 32nd క్వశ్చన్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చారు 3 yearsకి 152 rupees అని. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అని ఇచ్చారు. ప్రిన్సిపల్ కనుక్కోమన్నారు. మనం సబ్స్టిట్యూట్ చేద్దాము ఈ ఫార్ములాలో. 4/100 + 3. ఈ డిఫరెన్స్ అనేది మనకి 152 rupees ఇచ్చారు. 152 1 time 4 25 times క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనకి ఏం మిగులుతుందంటే 1/25 హోల్ స్క్వేర్
1/25 plus 3 మల్టిప్లికేషన్ చేస్తే ఫ్రాక్షన్ 1 plus 25 into 3 75/25 ఈక్వల్స్ టు 152. ఇక్కడ నుంచి మనకి ప్రిన్సిపల్ 152 into 25 cube by 76. 1 time 2 time. 25 square 625. ఇంకో 25 into 2 50. దీని వాల్యూ 31250. దట్ ఈస్ ఆప్షన్ 4. ఇక్కడ 34th క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. ఏ పైప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 12 hours. ఒక పైప్ 12 hours ఫిల్ చేస్తుంది. అనదర్ పైప్ కెన్ ఎంటీ ద ఫిల్డ్ ట్యాంక్ ఇన్ 24 hours. అంటే నెగిటివ్ వర్క్ చేస్తుంది. ఫస్ట్దేమో నింపుతుంది, సెకండ్దేమో డ్రైన్ చేసేస్తుంది. కాబట్టి రెస్పెక్టివ్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ signs. If both pipes are open simultaneously, then time in hours in which tank will be 2/3 fill. అంటే 2/3 ఆఫ్ వర్క్ ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ x అవర్స్లో ఫిల్ అవుతుంది అనుకుందాము 2/3. ఇది 1/12 ఆఫ్ వర్క్ చేస్తుంది, ఇది -1/24 ఆఫ్ వర్క్. x అవర్స్లో x/12 పాజిటివ్ వర్క్, నెగిటివ్ వర్క్ మైనస్ x/24 ఈక్వల్స్ టు 2/3. ఇక్కడ ఎల్సిఎం 24, 2x minus x, x/24, 2/3, 3 8 times. కాబట్టి మనకి x వాల్యూ 16 hours. కాబట్టి ఆప్షన్ 1. ఇక్కడ 38th క్వశ్చన్. ఇది ఆల్జిబ్రా క్వశ్చన్. ఇది సర్కిల్ లాగా కూడా రాసుకోవచ్చు మనం. ఇది x minus 8 whole square. ఇక్కడ 2 into 8, ఇది 2 into 19 కాబట్టి మనం కాంపన్సేట్ చేయడానికి -8 squareతో మల్టిప్లై చేస్తాము, సబ్ట్రాక్ట్ చేస్తాము. y minus 19 whole square మళ్ళీ కాంపన్సేషన్కి a square plus b square -2ab, ఇక్కడ +2ab +19 square అంటే -19 squareతో కాంపన్సేట్ చేస్తాము. ఈక్వల్స్ టు 0. x minus 8 whole square plus y plus 19 whole square -8 square minus 19 square plus 425 equals to 0. 8 square 64, 19 square 361. ఈ రెండిటి సమ్ -425 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు ఓన్లీ x minus 8 whole square plus y plus 19 whole square. స్క్వేర్ చేస్తే ఏ నెంబర్ అయినా పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ నెంబర్ స్క్వేర్ కూడా మనకి పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ ప్లస్ పాజిటివ్ 0 ఎప్పుడు అవుతాయి అంటే ఈ రెండు 0 అవుతాయి. అంటే ఇక్కడ x minus 8 ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. ఇంకానేమో ఇది కూడా 0 వాల్యూ 0 అయి ఉండాలి. అంటే y minus plus 19 ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. అప్పుడు మనకి x వాల్యూ 8, y వాల్యూ -19 వస్తుంది. మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నారు. 8 స్క్వేర్ ప్లస్ 19 స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ మనం ఇక్కడ కనుక్కున్నాము, 425 వచ్చింది. అదే ఈ వాల్యూ 425. కాబట్టి ఆప్షన్ 4. 40th క్వశ్చన్ ఆల్జిబ్రా ఈక్వేషన్ ఇచ్చారు, రూట్స్ కనుక్కోమంటున్నారు. మనకు తెలుసు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ -b ప్లస్తో ఒక రూట్ మైనస్తో ఒక రూట్ మనకి వస్తాయి. మనకి ఏ వాల్యూ ఇక్కడ ఏం లేకపోతే 1 a, ఇది b వాల్యూ, c వాల్యూ కాన్స్టెంట్. ఇది మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. -2a + 3 ప్లస్ ఆర్ మైనస్, ఒకటి ప్లస్ రూట్ ఇంకోటి మైనస్తో రూట్. b స్క్వేర్ అంటే 2a + 3 హోల్ స్క్వేర్ -4a అంటే 1, c a స్క్వేర్ ప్లస్ 3a బై 2 into 1/2. ఇప్పుడు ఈ అండర్ రూట్ని మనం సాల్వ్ చేద్దాము. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 into a 2ab 2 into 4 12a -4a స్క్వేర్ -12a క్యాన్సిల్ అయిపోతే మనకి 9 మిగులుతుంది. అండర్ రూట్ 9 3, అది మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. 2a
2a బ్రాకెట్ తీసేస్తే మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -3/2 ఇదొక రూట్ -2a -3 +3తో ఒక రూట్. ఇక్కడ నుంచి -a -3 ఒక రూట్. ఇక్కడ నుంచి ఇది క్యాన్సిల్ అయిపోతే -a. కాబట్టి మనకి 2 రూట్స్ వచ్చాయి. ఒకటి -a ఇంకోటి -a -3. మన రూట్స్ -a -3 ఆప్షన్ 1. ఇక్కడ 42nd క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ ఇచ్చారు. 2 పైప్స్ ఫిల్ చేస్తున్నాయి ఒక వాటర్ ట్యాంక్ని. ఫస్ట్ పైప్ అనేది ఫిల్ ది ఎంటీ ట్యాంక్ ఇన్ 6 hours. ఇది ఫిల్ చేస్తుంది. ఫస్ట్ ట్యాంక్ 6 hours పడుతుంది ఫిల్ చేయడానికి. వైల్ ది సెకండ్ ఇన్ 8 hours. సెకండ్ పైప్ ఫిల్ చేయడానికి 8 hours పడుతుంది. బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ అట్ ది సేమ్ టైమ్ అండ్ కెప్ట్ ఫర్ 2 hours. ఈ రెండు కేవలం 2 hours పనిచేస్తే ఎంత శాతం ట్యాంక్ ఫిల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు తెలుసు 1/6 × 2 ప్లస్ 1/8 × 2. 2 hours వరకు కనుక్కోమంటున్నారు. 2 3 times 2 4 times. మనకు మిగిలింది 1/3 ప్లస్ 1/4. 4 ప్లస్ 3/4 × 3. 4 ప్లస్ 3 7. 4 × 3 12. అంటే ఆప్షన్ 3. 44th క్వశ్చన్. ఇక్కడ మనకి టేబుల్లో డాటా ఇచ్చారు. మనల్ని మోడ్, ఈ డాటా యొక్క మోడ్ కనుక్కోమంటున్నారు. అంటే ఫ్రీక్వెన్సీ ఏది ఎక్కువ సార్లు వస్తుంది, ఎక్కడ ఉంది అనేది కనుక్కోమంటున్నారు మోడ్. ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది 35 కాబట్టి ఇది F1. F1 కన్నా ముందు ఉన్నది F0. F1 తర్వాత ఉన్నది F2. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీది లోవర్ లిమిట్ L, అది 20. హైట్ అనేది ఈ టేబుల్ పైన ఉన్న డిఫరెన్స్. హైట్ 70 - 80 ఆర్ 60 - 70 ఏదైనా 10. ఇక్కడ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. L అనేది 20, F1 35, F0 29, హైట్ 10 by 2 × F1 2 × 35, F0 29, F2 25. సింప్లిఫై చేస్తే మనకి 35 - 29 6. 6 × 10 60 by 2 × 35 70. 70 - 29 + 25 54. 70 - 54 16. కాబట్టి డినామినేటర్ 16. 4 4 times. 4 1s are 4. 2 left. 15. 4 divided by 15. 4 3s are 12. 3 decimal. 4 7s are 28. 2 0 4 5 20. కాబట్టి 15/4 వాల్యూ 3.75. 20 + 3.5 23.75. ఆప్షన్ 3. 49th క్వశ్చన్ టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లం. ఇక్కడ అ పర్సన్ 77 km/h అలాగా 3.5 గంటలు ప్రయాణం చేశాడు. స్పీడ్ ఇంక్రీజ్డ్ బై 9 km/h. అంటే 77 నుంచి 9 km పెంచాడు. అంటే 77 + 9 86 km/h ఇన్ అనదర్ అవర్. అంటే ఒక గంట, ఇంకో గంట పట్టింది. యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నారు. మనకు తెలుసు యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ 77 × 3.5 ప్లస్ 86 × 1 86. టోటల్ టైం 3.5 + 1. ఇక్కడ మనకు తెలుసు 3.5 + 1 వాల్యూ 4.5 అని. మళ్ళీ అది 9/2 అని తెలుసు. ఈ 9/2ని మనం న్యూమరేటర్కి పంపిద్దాము. అప్పుడు అది రెసిప్రోకేట్ అయితే మనకి 2/9 మిగులుతుంది. 3.5ని మనం 7/2 అని రాసుకుందాము ప్లస్ 86. ఇప్పుడు ఈ బ్రాకెట్ తీసేసి మనం మల్టిప్లై చేద్దాము. అప్పుడు మనకి 77ని మనం 11 × 7 అని రాసుకుందాము. × 7 ప్లస్ 86 ×
2/9. 7 7s are 49. 49 into 11. 9. 539. కాబట్టి 539 ప్లస్ by 2 మన ఆన్సర్. 539 ప్లస్ 172. 711/9 క్యాన్సిల్ చేస్తే 7 9s 63, 8 left, 81, 9 9s 81. కాబట్టి ఆప్షన్ 4 79 యావరేజ్ స్పీడ్. 52nd క్వశ్చన్ మీన్ ప్రొపరేషన్ అడిగారు. ఇక్కడ 12 ప్లస్ 3√4 ఇంకా 16 మైనస్ 4√4 అని మనకు తెలుసు. √4 వాల్యూ 2 అని, ఇక్కడ కూడా √4 వాల్యూ 2. కాబట్టి మనకి సింప్లిఫై చేస్తే మనకి 12 ప్లస్ 3 ఇంటూ 2 ఫస్ట్ నెంబర్, 12 ప్లస్ 3 ఇంటూ 2 6. కాబట్టి మనకి 18 వచ్చింది ఏ వాల్యూ. ఇప్పుడు బి వాల్యూ మనకి 16 మైనస్ 4√4. √4 అంటే 2 మళ్ళీ. 16 మైనస్ 8 8. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. √AB √18 ఇంటూ 8. 18 అంటే 9 ఇంటూ 2, 2 ఇంటూ 8 16. కాబట్టి 9 ఇంటూ 16 మన వాల్యూ. √9 3, √16 4, 3 ఇంటూ 4 12. ఆప్షన్ 4. ఇక్కడ 55th క్వశ్చన్ x వేరీస్ ఇన్వర్స్లీ యాజ్ y ఇచ్చారు. అంటే x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/y అని అర్థం. అండ్ y వేరీస్ ఇన్వర్స్లీ యాజ్ z అంటే y కూడా ఇన్వర్స్లీ వేరీ అవుతుంది z తో పాటు. In a particular case, x equals to 1/2, z is 1/74. z 7 ఉన్నప్పుడు x వాల్యూ ఎంత అని కనుక్కోమంటున్నారు. మనకి ఇక్కడ xy రిలేషన్షిప్ ఇచ్చారు, yz రిలేషన్షిప్ ఇచ్చారు, కానీ మనల్ని xz మధ్యన రిలేషన్షిప్ అడుగుతున్నారు. ఇక్కడ నుంచి మనము 1/y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z అని రాసుకోవచ్చు. ఇక్కడ 1/y, ఇక్కడ 1/y సేమ్ ఉంది కాబట్టి y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z అని మనం రాసుకోవచ్చు. కాబట్టి మనకి x z మధ్యన రిలేషన్ మనకు వచ్చింది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని. k టైమ్స్ z. ఇక్కడ k వాల్యూ కనుక్కోవడానికి మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము. x 1/2, k 1/74. ఇక్కడ నుంచి k వాల్యూ 74/2 37. మనకి k వాల్యూ 37 వచ్చింది. ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. 37 టైమ్స్ 7. 7 7s are 49 అంటే యూనిట్ డిజిట్ 9. ఇక్కడ ఓన్లీ ఆప్షన్ 1 యూనిట్ డిజిట్ 9 ఉంది కాబట్టి ఆప్షన్ 1. 66th క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్. వాట్ ప్రైస్ షుడ్ కునాల్ మార్క్ ఆన్ అ పేర్ ఆఫ్ ప్యాంట్స్ విచ్ కాస్ట్ హిమ్ 3,300 రూపీస్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటున్నారు. కాస్ట్ ప్రైస్ ఇచ్చారు, గెయిన్ పర్సంటేజ్ ఇచ్చారు 33%. ఆఫ్టర్ అలవింగ్ సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 25% అండ్ 30%. ఇక్కడ నుంచి మనకి నెట్ డిస్కౌంట్ మనకు తెలుసు. ఫార్ములా 25 ప్లస్ 30 మైనస్ 25 ఇంటూ 30/100. 55 మైనస్ 7.5. 25 ఇంటూ 3 75 కాబట్టి 47.5. ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ ఈక్వేట్ చేయొచ్చు గెయిన్ ఆన్ కాస్ట్ ప్రైస్ 3,300 133%. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎక్స్ అనుకుందాము, దాని మీద డిస్కౌంట్ అంటే 100 మైనస్ 47.5%. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ ఈక్వల్స్ టు 3,300 ఇంటూ 103/52.5. ఇది మనం సాల్వ్ చేయాలి. దానికి మనం జీరోస్ అన్ని న్యూమరేటర్లో ఒక దగ్గర రాసుకుందాము. బై 525. 5 105, 5 200, 521, 540 times. 3 7s times 11 times. 7 1 19 times. కాబట్టి మన ఆన్సర్ 11 into 19 into 40.
19 4 times 76 into 110. Answer 8360. Option 2. 67th question. LCM of 44, 86 and another number x is 7568. Which of the following can be the value of x? ఇక్కడ 44 86 x ది LCM 7568. ఈ x అయ్యే వాల్యూ ఏది అయి ఉండొచ్చు అని అంటున్నారు. అంటే ఇక్కడ LCM అవ్వాలంటే అది ఖచ్చితంగా ఈ నెంబర్ని డివైడ్ చేయాలి. x ఇక్కడ చూసినట్లయితే 145 ఇది 5 మల్టిపుల్, ఇది 5 ఉంటే ఇది క్యాన్సిల్ చేయలేదు కాబట్టి ఆప్షన్ 1 అవ్వలేదు. ఇక్కడ కూడా 5 ఉంది, 5 మల్టిపుల్, ఇది కూడా క్యాన్సిల్ చేయలేదు. 101 ప్రైమ్ నెంబర్, అది పక్కన పెడదాము. కమింగ్ టు 176ని మనం 11 into 11 16, 11 1 6 66, 96 left, 11 8 88, 8 4 times, 4 1s 4, 2 left, 7 2, 4 4s 16, 3. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఈ నెంబర్ని కంప్లీట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి. 76th క్వశ్చన్. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్. మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు క్లాత్ 344 రూపీస్ పర్ మీటర్ అని. అప్పుడు లాస్ అతనికి 57% వస్తుంది అలా అమ్మితే. కాకపోతే అతనికి ప్రాఫిట్ పర్సెంటేజ్ 71% కావాలి. అప్పుడు ఎంతకి అమ్మాలి సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు. మనకి ఎప్పుడైనా సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కావాలి. అది మనం ఇక్కడ నుంచి కనుక్కుంటాము. కాస్ట్ ప్రైస్ అనేది, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ బై లాస్, అంటే 100% మైనస్ 57%, అంటే 344 బై 43%. ఇది కాస్ట్ ప్రైస్. ఇది మనం సాల్వ్ చేయాలి. 1 8 times, మళ్ళీ పర్సంటేజ్ అంటే 1/100, న్యూమరేటర్కి వెళ్తే 100/1, అంటే కాస్ట్ ప్రైస్ అనేది 800 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ 71% ఇచ్చారు, అంటే 800 ప్లస్ 800 ఇంటూ 71%. సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. 71 into 8, 7 8 56 ప్లస్ 800, 8 ప్లస్ 5 13, 6 8. కాబట్టి ఆప్షన్ 1. 85th క్వశ్చన్ ట్రిగ్నామెట్రీ క్వశ్చన్. ఇక్కడ cos 42 cos 18 మైనస్ sin 42 sin 18. ఇక్కడ 42 ఇక్కడ 42, అంటే ఇది ఏ లాగా ఉంది. ఇక్కడ 18 18 ఇక్కడ బి. కాబట్టి ఇక్కడ ఏ 42 బి 18 degrees ఉంది. సిమిలర్లీ ఇక్కడ కూడా 42 18. కాబట్టి మనకు ఫార్ములా తెలుసు cos a ప్లస్ బి, అంటే cos 42 ప్లస్ 18. cos 42 ప్లస్ 18, 8 ప్లస్ 2 10, క్యారీ 1 0, cos 4 ప్లస్ 1 5 6, కాబట్టి cos 60 degrees. మనకు తెలుసు cos 60 ఈక్వల్స్ టు sin 30 ఈక్వల్స్ టు 1/2. ఆప్షన్ 2. ఇక్కడ 87th క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. మనకి ప్రిన్సిపల్ ఇచ్చారు 2200 అని, రేట్ ఇచ్చారు పర్ యానం. ఇది టైం పీరియడ్ కూడా 2 years మనకి ఇచ్చారు. మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100 అని. జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. 2200 ఇంటూ టైం పీరియడ్ 2R 7/100. 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. 7 into 2 14,
22 is nothing but 11 into 2. 14 into 2, 28 into 11. మాకు తెలుసు ఎలా మల్టిప్లై చేయాలో. 028 308 ఆప్షన్ 4. 89th క్వశ్చన్ సింప్లిఫికేషన్. బాడ్మాన్స్ రూల్ అప్లై చేసి మనం జెడ్ వాల్యూ కనుక్కోవాలి. మనం ఇది రాసినట్లయితే ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేస్తాం, తర్వాత మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. 91 డివిజన్ 13 ఇంటూ 3 స్క్వేర్ 9 మైనస్ 18 ఇంటూ 14 మళ్ళీ డివిజన్ ఉంది కాబట్టి బై 2 ప్లస్ 11. ఫస్ట్ మనం డివిజన్ క్యాన్సిలేషన్ చేసేద్దాము. 7 టైమ్స్ 2 7 టైమ్స్. ఇప్పుడు నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఇక్కడ 9 ఇక్కడ 9 ఇంటూ 2 కామన్ తీయచ్చు, 7 కూడా కామన్ తీయచ్చు. 9 ఇంటూ 7 63, 1 మైనస్ 2 ప్లస్ 11. 1 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 63 ప్లస్ 11. మైనస్ అండ్ బిగ్ నెంబర్కి ఉంది కాబట్టి మైనస్ 52 ఆప్షన్ 4. 91st క్వశ్చన్ యావరేజ్ క్వశ్చన్. ఇక్కడ 5 weights ఇచ్చారు 50 kgs అని. అంటే దీని నెట్ టోటల్ సమ్ 5 into 60 300 kgs అని. 60 kgs యొక్క సమ్. ఆఫ్టర్ అ న్యూ స్టూడెంట్ జాయిన్స్ ద గ్రూప్ ద యావరేజ్ బికమ్ 62. అంటే ఇక్కడ మొత్తం 300. అతను న్యూ స్టూడెంట్ ఏజ్ ఎక్స్ అనుకుందాము. ఇప్పుడు న్యూ యావరేజ్ సమ్ ముందు 5 స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు 6 స్టూడెంట్స్ అయ్యారు కాబట్టి 6 into 62. 6 into 62 372. ఇది ఎక్స్ ప్లస్ 300. మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నారు. 372 మైనస్ 300 72 ఆప్షన్ 4. 99th క్వశ్చన్ జామెట్రీ క్వశ్చన్. కానీ ఇక్కడ క్వశ్చన్లో చూసినట్లయితే మనకి పర్సంటేజ్ కాన్సెప్ట్ కూడా యూజ్ చేశారు కాబట్టి పర్సంటేజ్ ఎన్ని మోడల్స్ చేస్తే మీకు అంత మంచిది, అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రతి సమ్లో ఎక్కడో ఒకక్కడ ఇస్తాడు పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ పాలిగన్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ టేబుల్ మీకు ఇచ్చాను, ఈ టేబుల్ మీకు ఎగ్జామ్లో ఇవ్వరు, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ వాల్యూ మనకి ఇచ్చారు. n-2 180 degrees is 200% more. 200% అంటే 2 times, more అంటే +1 3 times అని ఇచ్చారు. 3 times దాన్ ది సమ్ ఆఫ్ హిస్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే మనకి 360 degrees. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ద పాలిగాన్ మెజర్స్ x degrees. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇది మనకి n-2 ఇది ఆల్రెడీ ఈక్వేషన్ 1 వచ్చింది. n-2 180 degrees బై n మనకి ఎక్స్ వాల్యూ అని ఇచ్చారు. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి చూసినట్లయితే న్యూమరేటర్ మనం 3 into 360 degrees అని వచ్చింది బై n. మనకి n వాల్యూ కనుక్కుంటే ఎక్స్ వాల్యూ కూడా వస్తుంది. అది మనం n వాల్యూ అనేది ఈక్వేషన్ 1 నుంచి మనం కనుక్కుంటాము. 180 2 times అంటే n-2 ఈక్వల్స్ టు 3 into 2 6. కాబట్టి n ఈక్వల్స్ టు 6 + 2 8. కాబట్టి ఎక్స్ వాల్యూ 3 into 360 degrees బై 8. 4 2s 4 90 times 2 1 time 45 degrees. కాబట్టి మన ఎక్స్ వాల్యూ 3 into 45 degrees 135 degrees. That is option 4. Another reasoning question, 4th question. ఇక్కడ హ్యాష్ ఇంకా పర్సంటేజ్ ప్లేస్లో ఏమొస్తుంది, ప్యాటర్న్ బట్టి మనం హ్యాష్ ఇంకా ప్లేస్లో DZX వస్తుందా లేకపోతే FBZ వస్తుందా కనుక్కోవాలి.
ఇక్కడ ఇంకా ఇక్కడ ఈ పేరు ఇచ్చారు మనకి. ఎగ్జాంపుల్ ఎక్స్టీఆర్ ఇంకా ఎల్హెచ్ఎఫ్. మనకి ఈ టేబుల్ మనకు గుర్తుండాలి. ఎక్స్ టీఆర్, టీ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. అంటే ఎక్స్కి 1 2 3 ప్లేసెస్, ఎక్స్కి 3 ప్లేసెస్ ముందు టీ ఉంది. టీకి 1 ప్లేస్ వదిలేసాక అప్పుడు ఆర్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎల్హెచ్ఎఫ్ తీసుకుందాము. ఎల్హెచ్ఎఫ్ సేమ్ ఇది కూడా ఎల్కి 3 ప్లేసెస్, 1 2 3 ప్లేసెస్ తర్వాత హెచ్ వచ్చింది, హెచ్ 1 ప్లేస్ తర్వాత ఎఫ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ 2 మీరు చెక్ చేసినట్లయితే 1 2 3 ప్లేసెస్ ముందుకు వెళ్తే మనకి జెడ్ వస్తుంది, అదే వచ్చింది. జెడ్కి ఒక ప్లేస్ వదిలేస్తే మనకి ఎక్స్ వచ్చింది, ఎక్స్. సో ఆప్షన్ 2. ఇప్పుడు ఇంకో ఎఫ్బిజెడ్ కూడా చూడొచ్చు మీరు. ఎఫ్ ఇక్కడ ఉంది 2 ప్లేసెస్, 1 2 3 ప్లేసెస్ తర్వాత బి ఉంది కాబట్టి బికి 1 ప్లేస్ వదిలేసాక జెడ్ ఉంది కాబట్టి ఆప్షన్ 2. 8th క్వశ్చన్ రీజనింగ్. ఇక్కడ ఇఫ్ 2 ఈస్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్, ఆడ్ నెంబర్కి +2 బేస సంఖ్య అంటారు కదా ఆడ్ డిజిట్, అది ఈవెన్ డిజిట్కి -1 సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. ఈ నెంబర్లో నుంచి ఇవి పెట్టాక మార్పులు చేశాక హౌ మెనీ డిజిట్స్ విల్ అపియర్ మోర్ దెన్ వన్స్ ఇన్ ఏ న్యూ నెంబర్. అంటే ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి అంటే 1 3 3 4 అంటే 2 రిపీట్ అవుతుంది, 3 రిపీట్ అవుతుంది 2 టైమ్స్. అలా ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన 7 1 5 6 4 2 3, 7 ఆడ్ +2 9, 1 ఆడ్ +2 3, 5 ఆడ్ 7, 6 ఈవెన్ -1 5, 4 ఈవెన్ -1 3, 2 ఈవెన్ -1 1, 3 ఆడ్ +2 5. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ హౌ మెనీ డిజిట్స్ విల్ అపియర్ మోర్ దెన్ వన్స్ అంటే ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయ్యింది అని అడుగుతున్నారు. ఇక్కడ 3 2 టైమ్స్ రిపీట్ అయ్యింది, ఇంకా 5 2 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి 3 5 కాబట్టి నెంబర్ ఆఫ్ డిజిట్స్ 2, కాబట్టి ఆప్షన్ 1. 9th క్వశ్చన్ రీజనింగ్ డైరెక్షన్ క్వశ్చన్. ఒక అతను పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు అండ్ డ్రైవ్స్ 21 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. ఇది 21 కిలోమీటర్స్ పడమరకు వెళ్ళారు. దెన్ హీ టేక్స్ రైట్ టర్న్ అంటే ఇక్కడ నుంచి రైట్ అంటే ఇటు సైడ్ అండ్ డ్రైవ్స్ 19 కిలోమీటర్స్. టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 26 కిలోమీటర్స్. ఇది ఆల్రెడీ 21 ఉంది, 26 అంటే కొంచెం 5 కిలోమీటర్స్ పైన మనం గీయాలి. ఈ స్కేల్ అనేది మనం చూసుకోవాలి జాగ్రత్తగా. దెన్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 19 కిలోమీటర్స్. ఇక్కడ ముందు 19 కిలోమీటర్స్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ 19 కిలోమీటర్స్ అంటే దీనికి ప్యారలల్ అయి ఉండాలి. 19 కిలోమీటర్స్. టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 2 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్. దెన్ హీ టేక్స్ లెఫ్ట్ అంటే 4 కిలోమీటర్స్. హీ టేక్స్ ఫైనల్ రైట్ టర్న్, డ్రైవ్స్ 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్ and stops at point P. How far, in which direction should he drive in order to reach point P? అంటే ఈ పాయింట్ P నుంచి పాయింట్ Aకి రావాలంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? ఇది 26, ఇది 21, ఇదేమో 2, దీనికి ప్యారలల్ గీస్తే ఇది 3, 2 + 3 5, 21 + 5 26. కాబట్టి ఇది దీనికి ప్యారలల్ ఉంది, కాబట్టి ఇది 3 అయితే ఇక్కడ ఇది టర్న్ తీసుకున్నప్పుడు 4 కిలోమీటర్స్ నడిచాడు కాబట్టి ఇది 4 కిలోమీటర్స్ అంటే దీనికి 4 కిలోమీటర్స్ టు ది వెస్ట్, ఆప్షన్ 4. 19th క్వశ్చన్ ఇన్ రీజనింగ్ క్వశ్చన్. ఈచ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ది నెంబర్ ఈస్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే లెఫ్ట్ నుంచి రైట్ నుంచి చిన్న నుంచి పెద్దగా డిజిట్స్ అలా రాస్తే the positions of how many digits will remain unchanged as compared to that in original number.
అంటే ఏవి డిజిట్స్ వాటి పొజిషన్స్ ముందు పొజిషన్సే లాస్ట్ వరకు ఉన్నాయని అడుగుతున్నారు. ఇక్కడ నెంబర్ మనకి 1 6 7 3 4 5 9 అని ఇచ్చారు. దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాద్దాము లెఫ్ట్ నుంచి రైట్కి. 1 తర్వాత పెద్ద నెంబర్ 3, 3 తర్వాత పెద్ద నెంబర్ 4, 5 కూడా ఉంది, 6 7 8 లేదు, మళ్ళీ 9 ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1 ఇలానే ఉంది, 9 కూడా దాని పొజిషన్ మారలేదు. కాబట్టి 1 2 ఆప్షన్ 4. ఇక్కడ 21st క్వశ్చన్ రీజనింగ్ బ్లడ్ రిలేషన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బి ఈజ్ మదర్ ఆఫ్ ఏ. ఏ వాళ్ళ మదర్ మనకి బి అని ఇచ్చారు కాబట్టి మదర్కి నెగిటివ్ సైన్, ఉమెన్కి మనం నెగిటివ్ సైన్ ఇస్తాము. సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏస్ ఫాదర్ డి. ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏస్ ఫాదర్ డి అని ఇచ్చారు. అంటే ఏ ఫాదర్ ఆల్రెడీ డి అని ఇచ్చారు, ఫాదర్ కాబట్టి మెన్ కాబట్టి పాజిటివ్ రాసుకుంటాము. ఇంకోటి ఏమి ఇచ్చారంటే సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏస్ ఫాదర్ డి, అంటే డి సిస్టర్ సి, ఉమెన్ కాబట్టి నెగిటివ్ సైన్. ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, మళ్ళీ సిబ్లింగ్స్ కాబట్టి మనం డాష్ పెడతాము. ఈ బ్రదర్ అంటే అబ్బాయి కాబట్టి పాజిటివ్. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ, వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ని కనుక్కోమంటున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ ముగ్గురు కాబట్టి బ్రదర్ వాళ్ళ భార్య బ్రదర్స్ వైఫ్ కాబట్టి ఆప్షన్ 1. 41st క్వశ్చన్ ఇక్కడ రీజనింగ్ క్వశ్చన్. ఇక్కడ రిలేషన్ ఇచ్చారు YRUO ఈజ్ రిలేటెడ్ టు QJMG అని, అలానే SLOI ఈజ్ రిలేటెడ్ టు KDG అని, UNQK అడుగుతున్నారు వాల్యూ. ఇక్కడ U మనకి M అని ఇచ్చారు కాబట్టి ఈ UM అని కోడ్ ఆల్రెడీ అన్ని ఆప్షన్లో కూడా అదే ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ఎన్నది కనుక్కోవాలి కోడింగ్. ఇక్కడ ఈ టేబుల్ మనకి ఎగ్జామ్లో ఇవ్వడు కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థం కావాలని ఈ టేబుల్ మీ ఇలా రాశాను, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్వశ్చన్కి వస్తే Y ఈజ్ రిలేటెడ్ టు Q, అంటే Y ఇక్కడ ఉంది, Q ఇక్కడ ఉంది, అంటే 1 2 3 4 5 6 7 అంటే Yకి మధ్యలో 7 డిజిట్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఆ తర్వాత Q ఉంది. ఇప్పుడు R ఇంకా Jకి చూద్దాము. R ఇక్కడుంది, J ఇక్కడుంది, వీటి మధ్య 1 2 3 4 5 6 7 అంటే Rకి ముందు J ఉంది, మధ్యలో 7 లెటర్స్ ఉన్నాయి. అది ప్యాటర్న్ ఇక్కడ నడుస్తుంది. మనకి U ఆల్రెడీ M అని వచ్చింది. ఇప్పుడు N కనుక్కుందాం. ఇక్కడ N ఉంది, 7 తీసేయాలి. 1 2 3 4 5 6 7 అంటే F ఉంది, అంటే ఈ Nది కోడ్ F అని మనకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ Qది కనుక్కుందాము. Q ఇక్కడ ఉంది, 1 2 3 4 5 6 7 ఈ మధ్యలో నెక్స్ట్ I ఉంది కాబట్టి దీని కోడ్ I అనే అర్థం, FI ఆప్షన్ 4. ఇక్కడ 46th క్వశ్చన్ ఏమడుగుతున్నానంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ని పాటిస్తున్నాయి, ఏది పాటించో అది మనం కనుక్కోమంటున్నారు ఈ 4లో. ఇక్కడ TXY, T ఇక్కడ ఉంది, X అంటే ఇక్కడ ఉంది, అంటే Tకి Xకి మధ్యలో 3 ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి. W అంటే Xకి ముందు W ఉంది. ఆప్షన్ 2 చెక్ చేద్దాము. I ఇక్కడ ఉంది, M వీటి మధ్యన కూడా 3 లెటర్స్ ఉన్నాయి, M ముందు L ఉంది కాబట్టి ఈ రెండు ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాయి. UYX, U 3 తీసేస్తే Y ఉంది, Y ముందు X ఉంది కాబట్టి ఇది కూడా ప్యాటర్న్ ఫాలో అవుతుంది. 4th ఆప్షన్ P తర్వాత 3 తీసేస్తే T రావాలి కానీ వాళ్ళు ఇచ్చింది Rకి ముందు మళ్ళీ ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. 47th క్వశ్చన్ అరేంజ్మెంట్. 7 బాక్సెస్ ఇచ్చారు, ఒక ఆర్డర్లో పెట్టారు. ఓన్లీ 4 బాక్సెస్ ఆర్ ప్రెసెంట్ బిట్వీన్ E అండ్ D, అంటే E అండ్ D మధ్యలో 4 బాక్సెస్ అని ఇచ్చారు. 1 2 3 4 ప్లేసెస్ మనం పెట్టాము. ఇలా అయినా అవ్వచ్చు, ఇంకో సెకండ్ కేస్ ఇలా అయినా అవ్వచ్చు, ఒకటి మనం ఎలిమినేట్ చేయాలి. ఓన్లీ F ఈజ్ కెప్ట్ అబౌవ్ E, అంటే కేవలం F మాత్రమే ఉంది.
ఇక్కడ ఈ పైన ఎఫ్ కాకుండా మిగతావి కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారంటే ఓన్లీ ఎఫ్ మాత్రమే ఉండాలి ఈ పైన. కాకపోతే ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి ఈ కేసు మనం క్యాన్సిల్ చేసేయచ్చు. ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ జే అండ్ కే. ఇక్కడ మనకి 7 boxes 1 2 3 4 5 6 7 boxes. Only 2 boxes are kept between J and K. అంటే ఈ 2 అంటే ఈ 4 ఆక్యుపై చేయాలి. కాబట్టి ఈ 2 కేసెస్లో మనం ఒకటి ఎలిమినేట్ చేయాలి. G is kept immediately above I. G is kept immediately above I. అంటే I ఇక్కడ G I. K is not kept immediately above G. అంటే K అనేది వెంటనే G పైన పెట్టలేదు అని ఇచ్చారు. అంటే ఈ కేస్ క్యాన్సిల్ చేసేయమన్నారు, ఎందుకంటే ఇక్కడ G పైన K వెంటనే ఉంది కాబట్టి. సో ఈ 4 ఆక్యుపైది, ఇది మన ఫైనల్ G I K. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే విచ్ బాక్స్ ఈజ్ కెప్ట్ 4th ఫ్రమ్ ది టాప్, 1st 2nd 3rd 4th అంటే G, ఆప్షన్ 3. 48th రీజనింగ్ క్వశ్చన్. ఈ సిరీస్ ఇచ్చారు మనకి. ఇక్కడ గమనించినట్లయితే ఈఎఫ్ అంటే ఈఎఫ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో హెచ్ఐ అంటే G వదిలేసాక హెచ్ఐ. ఇప్పుడు కేఎల్ అంటే J వదిలేసాక కేఎల్, మళ్ళీ M వదిలేసాక NO వచ్చింది కాబట్టి P వదిలేసాక QR అంటే ఫస్ట్ 2 క్యూఆర్ అంటే ఈ 2 ఆప్షన్స్లో మనం ఆన్సర్ చూడాలి. 27 సేమ్ ఉంది కాబట్టి D లేదా I మనం కనుక్కోవాలి. ఇప్పుడు థర్డ్కి వస్తే ఎఫ్ ఇక్కడ ఉంది, R ఇక్కడ ఉంది. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే ఎఫ్కి మధ్యలో 11 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఆర్కి మధ్యలో. ఇప్పుడు ఐయు చూద్దాము, ఇది కరెక్టా లేదన్నా. ఐ ఇక్కడ ఉంది, యు ఇక్కడ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 కాబట్టి అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఐకి మధ్యలో యుకి 11 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆర్, మనకి ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఆర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 తర్వాత మనకి డి వచ్చింది. సో ఆప్షన్ 2. 50th క్వశ్చన్. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు మనకి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో. మనం నెక్స్ట్ ఏమొస్తుందో అది కనుక్కోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అంతా టీ ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ IKMO అని ఇచ్చారు. I J వదిలేసి K వదిలేసి M వదిలేసి O, P వదిలేసాక Q. సో నెక్స్ట్ Q. ఈ రెండిట్లో మనం నెక్స్ట్ ఏదో కనుక్కోవాలి. తర్వాత PRTV అంటే తర్వాత ఎక్స్ అని. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. 51st రీజనింగ్ సీటింగ్ అరేంజ్మెంట్. DEFHIJK ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ స్క్వేర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్ ఆఫ్ ద టేబుల్ అంటే 2. ఓన్లీ 2 people sit between E and J. When counted from the right of E అంటే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. వాళ్ళు సెంటర్న ఫేస్ చేస్తున్నారు కాబట్టి మనం కరెక్టే రాసాము. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ J అండ్ F. ఇక్కడ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్న E ఉన్నాడు కాబట్టి రైట్ సైడ్ ఆఫ్ J మనం F తీసుకుందాము 2 places వదిలేసాక. ఇక్కడ టోటల్ 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. మనం 7 మెంబర్స్ని ప్లేస్ చేయాలి. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ E అండ్ I అంటే ఇక్కడ 1 2 3 places వదిలేసాక ఇక్కడ I ఉన్నాడు. D sits to the immediate left of K అంటే ఈ 2 ప్లేసెస్లో మనం D ఇంకా Kని పెట్టాలి. D sits to the immediate left of K. K ఇక్కడ ఉంటే ఇది రైట్, ఇది లెఫ్ట్ కాబట్టి ఇక్కడ D ఉంటాడు.
మనకు మిగిలిన వ్యక్తి 7th person H ఇక్కడ. Who sits third to the left of H? లెఫ్ట్ అంటే ఇట్ సైడు, థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే K. ఆప్షన్ 3. ఇక్కడ 57th క్వశ్చన్ మనల్ని ఆడ్ వన్ అవుట్ కనుక్కోమంటున్నారు. అంటే ఈ మూడిట్లో ఈ 4 3 కరెక్ట్, ఒకటి రాంగ్ ఉంది ప్యాటర్న్, అది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఆప్షన్ 1 చూసినట్లయితే ఓ ఇక్కడ ఉంది, జే ఇక్కడ ఉంది. అంటే ఓ జే మధ్యలో ఓకి ముందు 1 2 3 4 మధ్యలో 4 లెటర్స్ ఉన్నాయి. హెచ్సి, హెచ్ ఇక్కడ ఉంటే సి ఇక్కడ ఉంది. హెచ్కి ముందు 4 డిజిట్స్ తర్వాత 4 లెటర్స్ ఆర్ డిజిట్స్ తర్వాత సి ఉంది. నెక్స్ట్ ఎన్ఐ, ఎన్ ఇక్కడ ఉంది, ఐ ఇక్కడ ఉంది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్, 1 2 3 4 ఉన్నాయి మధ్యలో. జి ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, 1 2 3 4 ఇక్కడ కూడా ఫాలో అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ వై, 1 2 3 4 ఇది కూడా ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఆర్ఎన్, ఆర్ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది, 1 2 3 ఉన్నాయి ఆర్ఎన్కి మధ్యలో, కాకపోతే మనకి 4 ఉండాలి. కాబట్టి ఇది ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ 59th క్వశ్చన్ మనకి 2 రిలేషన్ ఇచ్చారు, డిఐఓఆర్ ఇంకా రిలేటెడ్ టు ఎంక్యూఎక్జెడ్ అని. అలానే ఎన్ఓవైఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు డబ్ల్యూడబ్ల్యూహెచ్ఎఫ్. మనకి ఓఎంజెడ్వి మనల్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డి రిలేటెడ్ టు ఎం అని ఇచ్చారు, డి ఇంకా ఎం. డి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. డి తర్వాత ఎం 1 2 3 4 5 6 7 8 అంటే వీటి మధ్యలో 8 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఐ క్యూ, డి తర్వాత ఐ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది, 1 2 3 4 5 6 7 కానీ వీటి మధ్యన 7 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఓ ఎక్స్, ఓ ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది, 1 2 3 4 5 6 7 8 వీటి మధ్యన 8 నెంబర్స్ ఉన్నాయి. అలాగే ఆర్ జెడ్, వీటి మధ్య ఆర్ జెడ్ 1 2 3 4 5 6 7 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్డబ్ల్యూ చూసుకుంటున్నా మీకు ఇదే ప్యాటర్న్ వస్తుంది. నెక్స్ట్ది ఎన్ఓవైఎక్స్ కూడా డబ్ల్యూడబ్ల్యూహెచ్ఎఫ్తో ఇదే ప్యాటర్న్ వస్తుంది. కాబట్టి మనం ఓఎంజెడ్విది ప్యాటర్న్ కనుక్కోవాలి. ఓ ఇక్కడ ఉంది, ఫస్ట్ 8 డిజిట్స్ తర్వాత 1 2 3 4 5 6 7 8 అంటే ఎక్స్, ఓఎక్స్తో రిలేట్ ఉంది, అన్ని ఎక్సే ఉన్నాయి. నెక్స్ట్ ఎం, ఎం ఇక్కడ ఉంది, సెకండ్ లెటర్కి 7 లెటర్స్ వదిలేయాలి, 1 2 3 4 5 6 7 అంటే మనకి యు వచ్చింది, యు. నెక్స్ట్ జెడ్కి థర్డ్ లెటర్ కాబట్టి 8 లెటర్స్ మధ్యలో ఉండాలి, అంటే 1 2 3 4 5 6 7 8 అంటే మనకి వదిలేక ఐ వస్తుంది, ఐ. ఎక్స్యుఐ లాస్ట్ వి ఉంది, వి ఇక్కడ ఉంటే 1 2 3 4 5 6 7 అంటే డి, కాబట్టి డి ఆప్షన్ 3. ఇక్కడ 61st రీజనింగ్ క్వశ్చన్ డైరెక్షన్ ఇచ్చారు. అని స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 3 kilometers ఈస్ట్. మనకు తెలుసు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని. ఇక్కడ ఉన్నాడంటే ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇటు వెళ్తున్నాడు 3 kilometers. రైట్ టర్న్ తీసుకొని 5 kilometers వెళ్ళాడు. రైట్ అంటే ఇటు డౌన్వర్డ్స్ కాబట్టి 5 kilometers. అప్పుడు రైట్ తీసుకున్నాడు. ఇది సౌత్ కాబట్టి మనకు నార్త్ అయితే ఇది రైట్ ఇది లెఫ్ట్ అవుతుంది, కానీ సౌత్కి ఇది లెఫ్ట్ అవుతుంది ఇది రైట్ అవుతుంది. కాబట్టి అండ్ టర్న్స్ రైట్ అన్నప్పుడు ఇటు సైడు ఇది రైట్ కాబట్టి 2 kilometers వెళ్ళాడు. వెళ్ళాక లెఫ్ట్ తీసుకున్నాడు 4 kilometers డౌన్. దెన్ హీ టేక్స్ రైట్ టర్న్ మళ్ళీ ఇటువైపు అండ్ డ్రైవ్ 7 kilometers అని ఇచ్చారు. ఇది మనం గుర్తు, చాలా ఇంపార్టెంట్ ఇది 7 kilometers అని. హీ టేక్స్ అ ఫైనల్ రైట్ టర్న్ అంటే ఇక్కడ వచ్చినప్పుడు ఫైనల్గా
రైట్ టర్న్ తీసుకొని 9 కిలోమీటర్స్ వెళ్ళాడు. 9 కిలోమీటర్స్. ఇది ఈ పాయింట్కి ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ ఏ, ఇక్కడ పాయింట్ పి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇది 5, ఇది 4, 5 + 4 9. వాళ్ళు ఇచ్చింది కూడా క్వశ్చన్లో 9 కిలోమీటర్స్ వెళ్ళాడని. సో ప్యారలల్గా ఉంటుంది దీనికి. కాబట్టి వాళ్ళు క్వశ్చన్ ఏమడిగారంటే షార్టెస్ట్ డిస్టెన్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ. మళ్ళీ ఈ పాయింట్ పి నుంచి పాయింట్ ఏకి రావాలంటే ఎంత డిస్టెన్స్, ఇంకా ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని అడిగారు. అదేంటంటే ఇది మనకి ఇది 3 అన్నప్పుడు ఇది 2 అని ఇచ్చారు. కాబట్టి 3 - 2 దీని డిస్టెన్స్ 1. దీనికి ప్యారలల్ ఉంది కాబట్టి ఇది కూడా 1. ఇది మొత్తం 7 ఇచ్చినప్పుడు ఇది 1 అయినప్పుడు ఈ డిస్టెన్స్ 6. ఇది ప్యారలల్ ఉంది కాబట్టి ఇది కూడా 6. ఇక్కడ నుంచి ఈ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి కాబట్టి 6 కిలోమీటర్స్ టు ది ఈస్ట్. ఆప్షన్ 2. రీజనింగ్ 69th క్వశ్చన్ 12 ఈజ్ రిలేటెడ్ టు 8. అంటే 12 8కి రిలేటెడ్ ఉంది. సేమ్ లాజిక్ అప్లై చేస్తే 56 రిలేటెడ్ టు 52. 49 ఇదే లాజిక్తో 49 ఏ నెంబర్ అని అడుగుతున్నారు. ఇక్కడ 12 - 8 4, 56 - 52 4. కాబట్టి వీటి మధ్యన డిఫరెన్స్ 4 ఉండాలి. కాబట్టి 49 - 4 45. ఆప్షన్ 1. రీజనింగ్ 70th క్వశ్చన్ ఇక్కడ 5 3 డిజిట్స్ నెంబర్స్ అని ఇచ్చారు. అంటే 853 ఒక నెంబర్, 628, 981, 217, 132 ఈ 5 నెంబర్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఇచ్చారు. ఫస్ట్ డిజిట్ అంటే ఏంటి, సెకండ్ డిజిట్ ఏంటి, థర్డ్ డిజిట్ ఏంటి అని. 697లో ఫస్ట్ ఇది, సెకండ్, థర్డ్ అలాగా తీసుకోమని చెప్పారు. డైరెక్షన్స్ కూడా మనకి ఇచ్చారు ఎలా సాల్వ్ చేయాలన్నది. వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారు అంటే వాట్ విల్ బి ద రిజల్టెంట్. రిజల్టెంట్ అంటే అవుట్పుట్ ఇఫ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ 981 సెకండ్ డిజిట్ అంటే ఫస్ట్ సెకండ్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్. సెకండ్ డిజిట్ అంటే 8 కాబట్టి 8 పక్కన రాసుకుందాము. ఈస్ యాడిషన్ చేయమంటున్నారు టు ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్. ఇక్కడ లోయెస్ట్ నెంబర్ 132. ఫస్ట్ డిజిట్ అంటే ఇది, సెకండ్, థర్డ్ కాబట్టి మనకి ఫస్ట్ కాబట్టి 1. 8 + 1 9 కాబట్టి ఆప్షన్ 2. ఇక్కడ 77th క్వశ్చన్ అరేంజ్మెంట్ 7 బాక్సెస్ ఉన్నాయి. GHIJOPQ అని ఇలా అనుకుంటే ఇదే ఆర్డర్లో ఉండాలని ఏం లేదు. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ I and P. అంటే I ఇంకా P మధ్యలో 2 బాక్సులు ఉన్నాయని ఇచ్చారు. ఇదైనా అవ్వచ్చు, ఇలా అయినా అవ్వచ్చు. మొత్తానికి I and P మధ్యలో 2 బాక్సులు ఉన్నాయి. ఓన్లీ O ఈస్ కెప్ట్ అబౌవ్ Q. అంటే Q పైన కేవలం O మాత్రమే ఉన్నది. అంటే ఫస్ట్ ప్లేస్ O, దాని కింద Q అని ఇచ్చారు. ఎందుకంటే Q పైన కేవలం O ఒకటే ఉండాలి కాబట్టి. నో బాక్స్ ఈస్ కెప్ట్ బిలో P. అంటే P కింద ఏది బాక్స్ లేదంటే P అన్నిటికన్నా కింద P ఇక్కడ ఉంది 7th ప్లేస్లో. J ఈస్ కెప్ట్ అట్ సమ్ ప్లేస్ బిలో H. బిలో H అంటే H ఇక్కడ ఉంటే బిలో అంటే కింద, అంటే J కింద ఉంది. బట్ అట్ సమ్ ప్లేస్ అబౌవ్ G. ఈ బట్ అనేది ఈ J గురించి మాట్లాడుతుంది. J అనేది G అబౌవ్న ఉంది అంటే ఇది ఇక్కడ వస్తుంది. విచ్ ఆఫ్ ది బాక్స్ ఇస్ కెప్ట్ థర్డ్ అబౌవ్ G. కాబట్టి మనకి 1 వచ్చేసాయి. ఇక్కడ P ఉన్నప్పుడు 2 ప్లేసెస్, ఈ 2 అంటే ఇక్కడ I ఉంది, మనము ఇది తీసేయచ్చు కాబట్టి ఇది మనకి వచ్చేసింది. ఈ 3 ప్లేసెస్ అనేది H, G, J పెట్టాలి. అంటే H ఇక్కడ, J, G ఇక్కడ. మనల్ని క్వశ్చన్ ఏమడిగారంటే విచ్ బాక్స్ ఇస్ కెప్ట్ థర్డ్ అబౌవ్ G. అంటే 1 to 3rd H, G పైన అబౌవ్ థర్డ్ ప్లేస్లో ఏది ఉందంటే అది H కాబట్టి ఆప్షన్ 2. 28th క్వశ్చన్ రీజనింగ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారు. 7 people ABCD QRS ఆర్ సిట్టింగ్ ఇన్ అ రో ఫేసింగ్ నార్త్న ఫేస్ చేస్తున్నారు.
నార్త్న ఫేస్ చేసేవరకు రైట్ లెఫ్ట్. ఇది ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ అండ్ బి మధ్యలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇలా అయినా అవ్వచ్చు, ఇలా అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం ఏదో ఒకటే తీసుకోలేము. ఆర్ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. ఇక్కడ బి ఉన్నాడు, నెక్స్ట్ అంటే వెంటనే వచ్చే లెఫ్ట్లో ఆర్ ఉన్నాడు, అంటే ఇక్కడ, అంటే ఇక్కడ ఇతనికి ఆర్ ఇక్కడ కూర్చున్నాడు ఇమీడియట్లీ, అంటే వీళ్ళ మధ్యన ఎవరు లేరు. నో వన్ సిట్స్ టు ది రైట్ ఆఫ్ డి, అంటే డి యొక్క రైట్న ఎవరు లేరు అంటే అతను కార్నర్ ఇక్కడ ఉన్నాడు అని అర్థం. ఇక్కడ ఎవరు లేరు అని అర్థం రైట్ సైడ్న. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ డి అండ్ ఆర్, అంటే డి అండ్ ఆర్ మధ్యలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ సెకండ్ దాంట్లో డి అండ్ ఆర్ మధ్యన చాలా మంది ఉన్నారు. బి ఇంకా 1 2 3 4 5 members ఉన్నారు కాబట్టి మనం ఈ కేసుని క్యాన్సిల్ చేసేయచ్చు. సి సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్, అంటే ఎస్ ఇక్కడ ఉన్నాడంటే వెంటనే అతని రైట్ సైడ్లో సి ఉన్నారు ఇక్కడ. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ క్యూ అండ్ సి, అంటే ఈ మిగిలిపోయిన సీట్ క్యూ ఆక్యుపై చేస్తాడు. క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది కూర్చున్నారు క్యూ అండ్ సి మధ్యలో? ఆర్ అండ్ బి ఇద్దరు, కాబట్టి ఆప్షన్ 4. 79th క్వశ్చన్. ఇక్కడ నెంబర్ సిరీస్ రీజనింగ్ క్వశ్చన్. ఇక్కడ 223, 174, 132, 97, 69 ఇచ్చారు. ఇక్కడ దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం డిఫరెన్స్ తీసుకోవచ్చు. 223 మైనస్ 174 49, వీటి మధ్యన డిఫరెన్స్. 174కి 132 4 2, 132 97, 3 + 32 35, 28. ఇవన్నీ చూస్తే 7 మల్టిపుల్స్ లాగా ఉన్నాయి. వీటి మధ్యన డిఫరెన్స్ 7, దీని మధ్య డిఫరెన్స్ 7 7, అంటే వీటి మధ్యన కూడా 7 డిఫరెన్స్. 28 మైనస్ 7 21, అంటే 69 మైనస్ 21 48, ఆప్షన్ 3. 81st రీజనింగ్ క్వశ్చన్. ఇక్కడ చూడడానికి పెద్ద ఉన్న క్వశ్చన్, ఇది సింప్లిఫై చేస్తే ఏం లేదు. 6 డిఫరెంట్ ఫ్లోర్స్లు ఉన్నాయి. ద లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఇన్ ది బిల్డింగ్ ఇస్ నెంబర్డ్ 1, ద ఫ్లోర్ అబౌవ్ ఇట్ ఈస్ 2, అంటే ఇలాగ 3 4 5 6 ఇలా ఉన్నాయి. కే లివ్స్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. ఇది లోవర్ మోస్ట్ అన్నప్పుడు 1 లోవర్ మోస్ట్ అని ఇచ్చారు, టాప్ మోస్ట్ 6, అంటే కే ఇక్కడ. ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ కే అండ్ జీ. ఇక్కడ కే పైన ఏం లేదు కాబట్టి కిందికి వెళ్ళాలి మనం. 1 2 3 members ఉన్నారు, అంటే ఇక్కడ జీ. ఎఫ్ లీవ్స్ ఆన్ అ ఫ్లోర్ బిలో జీ. జీ కింద ఒకటే ఫ్లోర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్. ఎల్ లీవ్స్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఇక్కడ ఈవెన్ 4 కాబట్టి ఇక్కడ ఎల్. హెచ్ లీవ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 5. 5 కాదు అన్నారు, థర్డ్ ఈవెన్ కాబట్టి హెచ్ ఇక్కడ. మిగిలింది ఎం, అది 5th place ఆక్యుపై ఉంది. హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఎం అండ్ జీ? ఎం అండ్ జీ మధ్యలో ఇద్దరు ఉన్నారు, 2, ఆప్షన్ 1. 97th క్వశ్చన్. ఇక్కడ మీడియం కనుక్కోమంటున్నారు. మీడియం కనుక్కోవాలంటే మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి డేటా మొత్తాన్ని. అసెండింగ్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ ఇలా రాసుకుంటాం. 15 అన్నిటికన్నా చిన్న, 91 అన్నిటికన్నా పెద్ద. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఆడ్ కాబట్టి మనం మధ్యలో 1 2 3 4 5 1 2 3 4 5, అంటే మధ్యలో ఉన్నది 72. ఆడ్ అంటే మనము మిడిల్లో తీసుకుంటాము, ఆప్షన్ 2.